హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం. కటింగ్ కావాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. ఇప్పుడు నెక్ రౌండ్ అనేది కట్ చేసుకుందాం. నెక్ రౌండ్ కట్ చేసాం కదా, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఉండాలి. నేను చూపించే విధంగా ఒక పావించ్ ఉంచుకొని ఒక కుట్టు అనేది వేసుకోండి. నాకైతే పికాక్స్ చాలా బాగా నచ్చాయండి. మీకు ఎలా నచ్చాయో కామెంట్ చేయండి. ఎక్స్ట్రా అనేది కట్ చేసేయండి. కట్ చేశాక ఇప్పుడు టక్స్ పెట్టుకోండి. టక్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రివర్స్ తీసుకోండి. రివర్స్ తీసుకొని మనకి అక్కడ షేప్ అనేది రావాలి కదా. షేప్ రావాలంటే, నీట్గా రావాలంటే ఒక నీడిల్ హెల్ప్తో, నీడిల్ కంటే కొంచెం లావుగా ఉంటుంది కదా, దాని హెల్ప్తో అలా చేయండి. అప్పుడు మీకు షేప్ అనేది బాగా వచ్చేస్తుంది. 2 సైడ్స్ నేనైతే అలానే చేశాను. మీకు ఎప్పుడైనా సరే నీట్గా రావాలంటే ఒకసారి గోరుతోని మీరు ఏది స్టిచ్ చేసినా సరే నెయిల్తో ఇలా అనండి, షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకుందాం. చూపించే విధంగా అయితే టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. టాప్ స్టిచ్ అనేది ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం చుట్టూ ఏ ఫోల్డింగ్స్ లేకుండా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి. పెద్ద కుట్టు అయితే పెట్టుకొని అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్నప్పుడు ఉగ్గులు అనేవి ఉండకూడదు, అంటే మడతలు పడకుండా ఉండకూడదు. టాప్ పైది కిందది నీట్గా లెవెల్ చేసుకొని వేసుకోండి. అప్పుడైతేనే చూడడానికి నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాము. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ చూడండి, నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు అలా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది కర్వ్స్ కదా, ఒకవేళ మీరు స్టార్టింగ్లో ఉన్నట్టయితే మ్యాక్సిమం ఇది ట్రై చేయకండి. రౌండ్ అనేది తీసుకోండి. మీకు స్టిచ్చింగ్ అనేది వచ్చిన తర్వాత ఇలాంటివి ట్రై చేయండి. ఇలాంటివి ట్రై చేస్తున్నప్పుడు చూడండి, నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో, ఎప్పుడెప్పుడు ఏదైతే తిప్పుతున్నానో అప్పుడు ఒకసారి చూసి కుట్టండి. అవే వస్తుంటాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఏదైనా సరే చేస్తే వస్తుందండి. చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది కదా, కటింగ్ ఎలా చేస్తున్నాను అనేది చూడండి. కటింగ్ అయిపోయిన తర్వాత అండ్ టక్స్ అనేవి ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తున్నానో చూడండి. మిడిల్లో కూడా టక్స్ పెట్టుకోండి, అప్పుడైతేనే రౌండ్ ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకోండి. టాప్ స్టిచ్ వేసేటప్పుడే ఎవ్రీ కార్నర్లో నిడిల్ అనేది అందులోనే ప్లేస్ అయి ఉండాలి. చూడండి, నీడిల్ అందులో పెట్టేసి మాత్రమే తిప్పుతున్నాను. నీడిల్ ఫ్యాబ్రిక్ లోపల ఉండాలి.
చెక్ చేసుకోండి, అప్పుడైతేనే మీకు నీట్గా వస్తుంది, షేప్ అనేది బాగా కనిపిస్తుంది. ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది రికార్డ్ చేస్తుంటే, కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా 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 నచ్చింది. ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ కుట్టు అనేది వేసుకోండి. చుట్టూ కుట్టు అయితే వేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసుకోండి. నేనైతే వీడియో స్పీడ్గానే పెట్టాను, ఎందుకంటే వీడియో లాంగ్గా ఉంటే మొత్తం వాయిస్ అన్నది ఇవ్వాలి, అంతసేపు ఏం వాయిస్ ఇస్తానని చెప్పేసి స్పీడ్గా పెట్టాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియో అనేది. ఎక్కడెక్కడ అర్థం అవ్వకపోతే అక్కడ నాకు కాస్త మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రిన్స్ కట్ అయితే పెడుతున్నాను. మీకు ప్రిన్స్ కట్ అర్థం కావాలంటే నా బ్లౌజెస్లో ఉంటుంది ప్రిన్స్ కట్ అనేది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా ఈజీ మెథడ్లో నేను ప్రిన్స్ కట్ అయితే చెప్పాను. ఇప్పుడు 4 ఇంచెస్ మిడిల్ డాట్ నుంచి 4 ఇంచెస్ తీసుకోండి. 4 ఇంచెస్ నుంచి ముందుకి ఫ్రంట్కి 1.5, బ్యాక్కి 1.5 పెట్టుకోండి. చూడండి 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ప్లేస్ చేసుకున్నాను. దానికి పైకి 4 అండ్ మిడిల్లో నుంచి 4 ఇంచెస్. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రిన్స్ కట్ ఎంతకంటే ఈజీగా అయితే ఎవరు చెప్పరు అనుకుంటున్నాను. స్కేల్ ప్లేస్ చేసుకొని కుట్టు అనేది వేసుకోండి. స్లోగా అయితే బోరింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి స్పీడ్గా పెట్టాను. స్ట్రైట్గా అయితే ప్రిన్స్ కట్ ఉండకూడదు, చూపించే విధంగా డ్రా చేసుకోండి. మార్కింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధంగా అయితే స్టిచ్ వేసుకుందాం. మీరు ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఫింగర్ అనేది లోపల పెట్టి క్లాతులు 2 అటాచ్ అవుతున్నాయా లేవో, స్టిచ్ పడుతుందా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇలా అయితే మీకు పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. ఇలా ఎవరు చూపించలేదని కూడా నేను అనుకుంటున్నాను, ఇది నా ఓన్ ఐడియా. కొంచెం కష్టం లేకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అది కట్ చేస్తే ఏమవుతుందంటే గుచ్చుకున్నట్టుగా ఉంటుంది, సో ఓవర్లాక్ లేకపోతే అది బాగోదు. ఇలా అయితే షేప్ బాగుంటుంది, గుచ్చుకోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందని నేను ఇలా ఆలోచించి ఇలా చేశాను. షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ని షోల్డర్ స్టిచ్ వేసుకుందాం. ఇదైతే హ్యాండ్స్ కోసం. క్లాత్ అనేది కట్ చేశాను 2.5 ఇంచెస్ లాగా. స్క్వేర్ షేప్లో కట్ చేశాను, ఇటు 2.5 ఇటు 3 రెక్టాంగులర్ షేపు. 1 ఇంచ్ వస్తుంది మీకు. వాటిని మిడిల్లోకి థ్రెడ్ వేసి కట్టాను. అండ్ ఇవి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని సెంటర్కి కట్ చేద్దాం. సెంటర్కి కట్ చేశాక కిందన లైనింగ్ ఉంది కదా, దాన్ని ఒక ఫోల్డ్ అయితే చేసుకోండి, లేదంటే పీస్ వచ్చేసినట్టుగా వస్తుంది. ఒక ఫోల్డ్ చేసుకొని దాని మీద ఇవి ప్లేస్ చేసుకోండి.
చూడండి, ఒక స్టిచ్ అనేది వేసాను నేను ముందు, ఒక 1/2 ఇంచ్ స్టిచ్ అనేది వేసాను. స్టిచ్ వేసాక అప్పుడు దాని మీద ఇవి ప్లేస్ చేసి చూడండి, ఈ మధ్యలో రెండింటికి 1 ఇంచ్ అనేది గ్యాప్ మీద వేసుకోండి. చూడండి, మిడిల్లో ఫోల్డ్ చేశాను కదా, అక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అన్నది అంతా ఒకే లెవెల్లో ఉండేలా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇది అయిపోయింది కదా, దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి వేసుకుంటే మనకి లోన అనేది గుచ్చుకోకుండా ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే లోపల కంఫర్ట్ ఉండేలా చూస్తాను. ఇది ప్లేస్ చేసుకున్నాం కదా, చూడండి ఎలా అయితే ప్లేస్ చేసుకున్నానో చూడండి. దాన్ని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోండి. ఏదో 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి అలా స్టిచ్ అనేది వేసేసాను. చుట్టూ పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోండి. కట్ చేస్తాను. 2 హ్యాండ్స్ చూడడానికి అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇలా వచ్చేస్తుంది కదా, పోమ్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి కదా, ఏ ఏరియా అయితే కనబడుతుందో ఆ ఏరియా నేనైతే ఫోల్డ్ చేస్తాను. ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టు వేస్తాను. కుట్టు వేసి ఇప్పుడు చూడండి, ఎంతైతే మిడిల్లో చుట్టాం కదా, దానికి 1 ఇంచ్ ప్లేస్ చేసుకొని నేనైతే స్టిచ్ వేసుకున్నాను. మీకు స్టిచ్చింగ్ వస్తే చాలండి, కుట్టాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మీకు ఏదైనా సరే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, పోయేదేం లేదు కదా. చిన్నవి ట్రై చేయండి, వచ్చేస్తుంది. సేమ్ 1 ఇంచ్ ప్లేస్ చేసేలా చూసుకొని మళ్ళీ కుట్టేసుకోండి. చిన్నవి ట్రై చేయండి, అదే వస్తుంది. ఎవరి కోసం రాదో మనం చూద్దాం. నేనైతే అలానే ట్రై చేశాను, నాకైతే వచ్చింది. మా పాపవి స్టిచ్ చేసేదాన్ని, సో అలా అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు బయటలో కూడా స్టిచ్ చేసే అంత నీట్గా అయితే వస్తున్నాయి. ఇవన్నీ కస్టమర్వే, నేను కుట్టినవన్నీ బయట వాళ్ళవే. చూడండి, హ్యాండ్ నీట్గా వస్తుంది కదా. ఇప్పుడు అటు సైడ్ హ్యాండ్ కూడా చూపించే విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఇది లైనింగ్ అండి. లైనింగ్ మనకి ఎక్స్ట్రా ఫోల్డ్ అనేది పడింది కదా, చూపించాను కదా ఎలా అయితే కట్ చేసాం ఎక్స్ట్రా పీస్, ఆ పీస్ అనేది అటాచ్ చేసుకోండి. మనకి ఎండింగ్ అనేది ఎక్కువ వస్తుంది, మిడిల్కి వచ్చేసరికి తక్కువ వచ్చింది పెట్టుకోండి. దేనికైనా టాప్ స్టిచ్ వేయడం మర్చిపోకండి. అండ్ ఇంకో సైడ్ కూడా వస్తుంది కదా, ఆ సైడ్ కూడా కుట్టు వేసేయండి. నేనైతే ఒక్కొక్కటే చూపిస్తున్నాను. ఇదైతే మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాను. స్టిచ్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని టాప్ అన్నమాట. టాప్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఉంది, ఇది అనేది చూడండి రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకోండి. రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. మీరు చూసే ఉంటారు ప్రొఫైల్లో నీట్గా వచ్చింది కదా, అంటే థంబ్నెయిల్లో పర్ఫెక్షన్ ఎంత బాగుందన్నది. అండ్ ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకోండి. టాప్ స్టిచ్ వేస్తేనే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా అటాచ్ చేసుకోండి.
ఫస్ట్ ఒక లాస్ట్కి ఒక పావించు కుట్టుతోని, పావించు కానీ హాఫ్ ఇంచ్ కానీ కుట్టుతోని మొత్తం కుట్టు వేసుకొని వెళ్ళిపోండి. ఆ తర్వాత మీరు మెజర్మెంట్స్ తీసుకోండి. అంటే కదలకుండా ఉంటుంది కదా క్లాత్ అనేది, ఎంత తీసుకోవాలనేది మనకు తెలుస్తుంది. చూడండి, నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. హాఫ్ ఇంచ్ తీసుకొని మొత్తం కింద వరకు కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది 5.5 వచ్చింది, ఆర్మ్ లూజు 6.5 వచ్చింది, చెస్ట్ లూజ్ 8 వచ్చింది కదా. అవన్నీ మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోండి. నా ఛానల్ని మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్నీ యూస్ఫుల్ అయినవి ఉంటాయి. అండ్ మంచిగా యూజ్ అయిన టిప్స్ అయితే టైలరింగ్లో నేను చెప్తాను. నేను ఫేస్ చేసినవి ఎలాంటి ప్రాబ్లమ్స్, నేను ఎలాంటి వాటికి సొల్యూషన్ కనిపెట్టానో అలాంటివి మీకు చెప్తాను. 2 సైడ్స్ వేసేసుకున్నాను. ఇప్పుడైతే డోరీ అటాచ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ టజల్స్ కావాలన్నారు, డోరీ అటాచ్ చేశాను. అండ్ దీనికి టజల్స్ యాడ్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మెయిన్గా చెప్పండి, యూజ్ అవుతాయి. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏదైనా సరే మీకు అర్థం కాకపోతే అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నా సరే అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు డోరీ అయితే అయిపోయింది. అలా 3 డోరీస్ వేసుకున్నాను నేను. కస్టమర్కి మనం సజెస్ట్ చేయాలి. ఫస్ట్ అయితే వాళ్ళు చెప్పిన డిజైన్ మనం స్టిచ్ చేయాలి. అదేమైనా నచ్చలేనట్టుగా అంటే మనకు తెలిసిన ఐడియా ఇస్తే వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళు షూర్గా ఒప్పుకుంటారు. అండ్ టజల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ కిందనైతే 6 మీటర్స్ అనేది వచ్చింది. చాలా గేర్ వచ్చింది. నేనైతే పీకోక్ ఇవ్వను, నేనే స్టిచ్ చేసుకుంటాను. చూడండి, సన్నగా స్టిచ్ చేస్తే పీకో జిగ్జాగ్ ఏమీ అవసరం లేదండి, మనమే స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ అవుట్ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది. తను వేసుకోలేదు, నేనే వేసుకొని ఫోటో అన్నది పెట్టాను. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్కకి అయితే ఏ బక్రం వేయలేదు, కానీ చూడండి బక్రం వేసినట్టుగా వచ్చింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.